ఇదివరకు మీడియా అంటే సిపిఐ సిపిఎంలకు సంబంధించిన ప్రజాశక్తి విషయాలందరూ కూడా మీడియాగానే ఉండే. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు వాళ్ళందరినీ కూడా అలౌ చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా జర్నలిజం స్పిరిట్తోనే పనిచేసేవాళ్ళు. రాసేటప్పుడు వార్తలు డిఫరెంట్గా రాయొచ్చు, కానీ మిగతా సందర్భంలో వాళ్ళు నిజమైన జర్నలిజంగానే పనిచేస్తుండేవాళ్ళు. తర్వాత కాలంలో ఇప్పుడు వచ్చేటప్పటికి పత్రికలు అవి కమ్యూనిస్ట్ పత్రికలు, ఇప్పుడు తెలుగుదేశం పత్రికలు, వైసీపీ పత్రికలు, కాంగ్రెస్ పత్రికలు, బీజేపీ పత్రికలు ఇట్లా తయారయ్యాయి టీవీ ఛానల్ నుంచి. ఇది మన దేశాల్లోనే దరిద్రం అంటే ఇప్పుడు అమెరికాకు కూడా పట్టేసింది. అమెరికన్ వైట్ హౌస్కి సంబంధించి ఇప్పుడు జూనియర్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి చెప్తున్నటువంటి వాళ్ళే ఎలాగుందంటే, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఏం చెప్తున్నాడంటే, ఇక పైన ఇప్పటిదాకా ప్రసిద్ధమైనటువంటి మీడియా సంస్థలకి వైట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్లకి రెగ్యులర్గా పాస్ ఉండేది, వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంటలెక్చువల్ టీమ్ అంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులకి ఇస్తారట పాసులు. ఈ బడా సంస్థలు వాషింగ్టన్ టైమ్స్లు, న్యూయార్క్ టైమ్స్లు ఇట్లాంటి కీలకమైనటువంటి సంస్థలకి కూడా అనుమతులు నిరాకరించబడతాయి వైట్ హౌస్లో. అంటే ఓ రకంగా చెప్పాలంటే మాకు బాకాలు ఊదేటటువంటి మీడియాని మాత్రమే అనుమతిస్తామని ప్రకటిస్తున్నాడు.